చూసారన్నా కోర్టు మూవీ చూసాను నైటే చూసేసాను ప్రీమియర్ షో చూసానన్న అల్లు అర్జున్ సినిమా తర్వాత ప్రీమియర్ షో చూసిన మూవీ ఏదంటే కోర్టు మూవీ అన్న ట్రైలర్ చూసిపోయినా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటే మూవీ ఎంత బాగుంటుంది అనుకుని పోయినా మూవీ కూడా ఎక్సలెంట్ ఉందన్న ఎక్కడ బోరింగ్ అంటూ ఒక ఈవెన్ సింగిల్ సెకండ్ కూడా బోరింగ్ అంటూ లేదన్న అంత బాగుంది మూవీ 100% ఫ్యామిలీతో వాచ్ చేయాల్సిన మూవీ ఏదంటే ఇది అన్న మొన్న నాని గారు ఒక ఫంక్షన్ లో ఈ సినిమా నచ్చకపోతే నా సినిమాకి రాకండి అన్నంత ధైర్యంగా చెప్పారంటే అసలు ఏముందన్న ఆ సినిమాలో ఎందుకు చూడాలి నాని గారు కూడా సేమ్ రవితేజ గారు లెక్క అన్న ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ ఏమి అంతగా లేకుండా వచ్చారు అట్లాంటి వ్యక్తి అట్లాంటి ఒక ఛాలెంజ్ ఇసిరారు లేదంటే మాట కట్టుబడి ఉన్నారు అంటే అంత నమ్మకం ఉంది కాబట్టి మూవీలో 100% మంచి కంటెంట్ ఉందన్న ఈరోజు కొంతమంది మహిళలు గృహహింస చట్టాన్ని ఎలా మిస్యూజ్ దుర్వినియోగం చేస్తున్నారు అట్లా పోక్సో చట్టాన్ని కూడా కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారన్న అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు ఇందులో శివాజీ గారి క్యారెక్టర్ విలన్ గా ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా ఇది విలన్ గా చేయడం అయినా కూడా ఆయన క్యారెక్టర్ ని ఆయన న్యాయం చేశారు కానీ ఆయన విలన్ గా ఇంత మంచి సినిమాలో ఆయన విలన్ గా చూస్తాం అనుకోవడం కొంచెం నచ్చలేదన్న సో ఇది లవ్ స్టోరీ అనుకోవాలా లేకపోతే కోర్ట్ డ్రామా అనుకోవాలా ఒక సబ్జెక్ట్ మూవీ అన్న సొసైటీకి అవసరమైన సినిమా అంటే ఇదే అన్న సొసైటీకి అవసరమైన సినిమాలు ఎక్కడ రావట్లేదు భారతీ 2 వచ్చింది దాన్ని ఫ్లాప్ చేసేసారు అలాగే గేమ్ చేంజర్ వచ్చింది దాన్ని ఫ్లాప్ చేసేసారు కానీ దీన్ని మాత్రం ఫ్లాప్ చేయడం కావదన్న ఎందుకంటే ఇది ఒక సినిమా అంత బాగుంటది బాగుని సినిమాలు కొంతమంది కావాలని ఫ్లాప్ చేస్తుంటారు ఈ సినిమాని ఫ్లాప్ చేయడానికి కావదు ఎందుకంటే ఇది మౌత్ టాక్ ద్వారా హిట్ అయిపోద్ది ఆ సినిమా కోసం వాళ్ళు ఏం పెద్దగా ప్రమోషన్స్ చేసుకోలేదు ఇది మౌత్ టాక్ తోనే హిట్ అవుతుంది ఎందుకంటే ఇందులో లవ్ కి సంబంధించిన కొంచెం ఉంది కాబట్టి 100% ఇంటర్ చదివే స్టూడెంట్స్ ఎక్కువ మంది చూస్తారు కంపల్సరీగా చూస్తారు మూవీ అయితే స్టార్ కాస్ట్ ఏవి లేదు కదా థియేటర్ దగ్గర ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఒక సినిమాకి థియేటర్ వరకు సక్సెస్ అవ్వాలనేది సినిమా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలండి ఎవరైతే హీరో చేస్తున్నారో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే 200 టికెట్ 500 పెట్టినా చూస్తారన్న ఇక్కడ వీళ్ళు నార్మల్ గా హీరోస్ కాబట్టి వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే సినిమా హిట్ అన్న ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వడం అంటే మాటలు కాదన్న మ్యాడ్ సినిమా ఉంది వాళ్ళు ఎవరో కూడా తెలియదు కానీ సినిమా హిట్ అయింది కదన్న అట్లా అనమాట ఇది కూడా అంత పెద్ద హిట్ అవుతుంది మ్యాడ్ హిట్ అవడం వల్ల మ్యాడ్ 2 తీస్తున్నారు అలాగే ఈ సినిమా కూడా హిట్ అవడం వల్ల కోర్టు 2 తీస్తారు లేదంటే ఈ సినిమాకి కోర్టు 2 కాకుండా వకీల్ సాబ్ 2 అని పెట్టినా బాగుంటది సో లో బడ్జెట్ లో ఒక సస్పెన్స్ ఉన్న మూవీలో మనం మలయాళంలో చూస్తాం సో అట్లాంటి కేటగిరీలో 100% అన్న మలయాళంలో అది ఏదో జనతా బాయ్స్ కు సంబంధించింది ఉంటది గుహ ఏదేది సినిమా పేరు గుణ కేవ్ సంబంధించింది ఒక మూవీ ఉంటది అన్న తక్కువ బడ్జెట్ తో తీసారు ఆ సినిమా మలయాళంలో ఇది కూడా మరి అంతకన్నా తక్కువ ఎక్కువ ఏం తెలియదు కానీ సినిమా అయితే సూపర్ అన్న ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే ఇదే అన్న ఎందుకంటే ఈ మధ్యన వచ్చే ఏ సినిమా కూడా ఫ్యామిలీతో చూడలేము ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఒక కూతురు ఒక కొడుకు భార్య చూస్తే అయితే మనం కొన్ని సీన్లు చూడగలం భార్య కొన్ని సీన్లు చూడలేదు లేదంటే కూతురు కొన్ని సీన్లు చూడలేదు కానీ ఫ్యామిలీతో సినిమా మొత్తం చూడగలిగే సినిమా అయితే ఇదే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ